ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. ఈ రాత్రి మాటూరు గ్రామాన్ని ప్రేమించి తన సన్నిధిలో స్తుతించడానికి కృప చూపించిన దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లుగాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రం, స్తోత్రం. పవిత్రుడా స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా స్తోత్రం. నిత్యుడవగు తండ్రి స్తోత్రం. సమాధానకర్త గధిపతి అయిన దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యెహోవా ఈరే స్తోత్రం. యెహోవా రాపా స్తోత్రం. యెహోవా షమ్మా స్తోత్రం. యెహోవా నిస్సి స్తోత్రం. యెహోవా రోహి స్తోత్రం. యెహోవా సిద్కేను స్తోత్రం. యెహోవా వాసేను స్తోత్రం. ఎల్ షదాయ్ స్తోత్రం. ఎల్రోయి స్తోత్రం. ఎబెనేజరి స్తోత్రం. యెహోవా ఎలోహిం స్తోత్రం, స్తోత్రం. స్తుతికి పాత్రుడా స్తోత్రాలుడా. స్తుతి సింహాసనాసనుడా. స్తుతికి కారణభూతుడా. స్తుతికి యోగ్యుడా. స్తుతింపదగిన దైవమా స్తోత్రం, స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా స్తోత్రం. నిత్యుడవగు తండ్రి స్తోత్రం. సమాధానకర్త గధిపతి అయిన దేవా స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రాజుల రాజా స్తోత్రం. ప్రభుల ప్రభువా స్తోత్రం. రీగా మాసారా మందోరీగా బాతరలరవ మా అందరి పాపతిక్రమ దోషాలను రక్తకొడి శుద్ధీకరించండి అయ్యా. ఈ గ్రామ ప్రజల పాపతిక్రమ దోషాలను రక్తకొడి శుద్ధీకరించండి అయ్యా. ఈ గ్రామ ప్రజలనైనా జీవితాల్లో మహత్కార్యాలు అద్భుతాలు సూచక్రియలు జరగచ్చుంటే ప్రభువా, నీ నామ ఘనత కోసం, నీ నామ మహిమ కోసం మీరు గొప్ప కార్యాలు జరిగించబోతున్న దేవా నీకే స్తుతి, 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 స్తుతి. నైనా నీ సన్నిధిలోకి వచ్చిన నైనా తండ్రి నా ప్రభా, నీ బిడ్డలను బట్టి స్తోత్రాలు, స్తోత్రాలు. ఇంకా రావాల్సిన బిడ్డలను బట్టి నాయన నీకే స్తుతి, స్తుతి. నాయన సకాలానికి నడిపించండి వారికి. నాయన నా తండ్రి నీ సన్నిధిలో అయ్యా నేను స్తుతించే భాగ్యం కలిగి చేయమని ప్రార్థన చేస్తున్నాను. సహాయించండి. ఒక దినము గడుట 1000 దినాల కంటే శ్రేష్టం ప్రభువ. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని యొక్క మందిర ఆవరణలో నివసించుట నాకు మేలని చెప్పిన వాక్కునైనా తండ్రి, భక్తిహీనతను విడిచిపెట్టినైనా ఈ గ్రామ ప్రజలందరూ నీ సన్నిధికి వచ్చి నీ స్తుతించి నీ నామాన్ని ఘనపరిచేనైనా నీ కృపను దయచేయండి అయ్యా. దయచేయండి, దయచేయండి. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఈ గ్రామ ప్రజలకు రక్షణ మారుమనసు పాపక్షపాపణ కలుగుగాక. గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి మీరు దర్శించండి అయ్యా. కృప చూపించండి. సమాధానకర్త అయిన దేవా నీకే స్తుతి, 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 స్తుతి. నాయన ఏ ఒక్కరు విడిచిపెట్టబట్టో నీకు ఇష్టం లేదయ్యా. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చావయ్యా. నీకు స్తోత్రాలు. కొరినేలు కుటుంబం అంతటినీ రక్షించుకున్నావయ్యా. రాహాబ్ అనే వేశ్య కుటుంబానికి నైనా నా ప్రభా రక్షణ భాగ్యం కలిగి చూసావు నాయన. నా ప్రభా పాపి అయిన జక్కయ్య కుటుంబానికి రక్షణ భాగ్యం తెచ్చావు అయ్యా. అయ్యా అబ్రహాం కుటుంబం అంతటికి రక్షణ భాగ్యం తెచ్చావు. నీకే స్తోత్రాలు అయ్యా. ఈ గ్రామ ప్రజలందరికీ రక్షణ భాగ్యం దయచేయండి. కనికరించండి నాయనా. ఈ రాత్రి మమ్మల్ని దర్శించండి, బలపరచమని, కృప చూపించమని, ఇక్కడ జరుగుతున్న ఆరాధనకి మీరే ముద్ర వేయమని అయ్యా తండ్రి నీకే స్తోత్రాలు. ఈ గ్రామ ప్రజలను పనిచేస్తున్న ప్రతి దుర్వ్యసనాల నుంచి ప్రజల్ని విడిపించండి అయ్యా. అంధకార క్రియల నుంచి విడిపించండి అయ్యా. లోకనాథ ప్రధానుల అధికారులు, ఆకాశంలో దురాత్మల వాయుమండల క్రియల నుంచి యేసు క్రీస్తునామములో వీరి బిడ్డలకు విడుదల కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. వీరి ప్రతి రోగం నీ నామములో అణిచివేయబడునుగాక. దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు. పరిపూర్ణుడా, పవిత్రుడా, పరిశుద్ధుడా నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన తండ్రి. నీకే కోటి కోటి స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ రాత్రి నాయన మీరే మాతో మాట్లాడండి, బలపరచండి, కృప చూపించండి నైనా. ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవిస్తూ అయా ఎందరైతే నాయన నా ప్రభా నీకు మొరపెడుతున్నారో వారి జీవితంలో మేలైన కార్యాలు జరుగునుగాక, విడుదల కలుగునుగాక, రక్షణ కలుగునుగాక. దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు. మీరే సహాయం చేయమని, కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి పెడుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించెదా, నీదు భారమంత మోసి నాది శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతములు తొలగవచ్చు, మెట్టలన్నీ తత్తరిల్లి వీడిపోదు నా కృప నిన్ను, నా నిబంధన తొలగదు. పర్వతములు తొలగవచ్చు, మెట్టలన్నీ తత్తరిల్లి వీడిపోదు నా కృప నిన్ను, నా నిబంధన విడువదు. దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించెదా, నీదు భారమంత మోసి నాది శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. దేవుని స్తోత్రం. ఆయన తల్లిలాగా లాలించేవాడు, తండ్రిలాగా ప్రేమించేవాడు. కుమారుడికి కాస్త బాధ కలిగినప్పుడు తల్లి ఎంతగా నొచ్చుకుంటుందో, కుమారుడిని హత్తుకుంటుందో, అదేవిధంగా యేసయ్య ఆయన్ని వెంబడిస్తున్న వారిని, విశ్వాసంతో ఆయన సేవిస్తున్న వారిని కూడా ఏ ఒక్కరవ కాస్త నొప్పి బాధ కలిగినా కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆయన హత్తుకొని మన నొప్పిని, మన బాధను ఆయన తీసుకొని ఆయన సమాధానాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం. రెండు రకాల నొప్పులు, ఒకటి దెబ్బ తగిలితే శరీరం మీద నొప్పులు, రెండోది మాట ద్వారా హృదయంలో నొప్పి. ఎవరైనా ఏదైనా మాట అంటే హృదయంలో నొప్పి వస్తుంది. మనకి తెలిసి తెలియకుండా పడిపోయామనుకో, దెబ్బ తగిలితే అది నొప్పి. ఈ రెండు రకాల నొప్పులని యేసయ్య తాను ఆ యొక్క భారాన్ని తీసుకొని ఆ మనశ్శాంతిని, ఆ సమాధానాన్ని, ఆ స్వస్థతని మనకి ఇస్తాడన్నమాట. ఎందుకంటే ఆయన మన గాయములు కట్టడానికి ఆయన గాయపరచబడ్డాడు. అందుకోసమే ఆయన గాయముల్లో ఉన్న స్వస్థత మనకు వస్తుంది, మన దెబ్బలు మాయమైపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తల్లిలాగా మనల్ని ఆదరిస్తాడు, తండ్రిలాగా మనల్ని ఆదరిస్తాడు. తల్లిలాగా ప్రేమిస్తాడు, తండ్రిలాగా ఆదరిస్తాడు. ఒక్కోసారి మనకి అన్నీ ఉన్నా కూడా ఏదైనా ఒక అవసరం వచ్చినప్పుడు అన్నీ ఉంటాయి, కానీ అది సమయానికి అందుబాటులో ఉండవు. అది డబ్బే కానీ, అది మనుషులే కానీ, అది బిడ్డలే కానీ, అది భర్తే కానీ, అది భార్యే కానీ, పొరుగువారు ఎవరైనా కానీ ఒక్కోసారి సమయానికి మనకి అందుబాటులో ఉంటాం. కానీ ఎప్పుడూ యేసయ్య మనకు అందుబాటులో ఉంటాడు.
దేవుని స్తోత్రం. ఏ సమయంలోనైనా, ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితిలోనైనా నా అవసరాలు ఎరిగిన దేవుడు ఏం చేస్తాడంటే ఆ అవసరాన్ని తీర్చి మనల్ని ఆదుకుంటాడు. ప్రార్థన చేస్తే చాలు, అద్భుతంగా దేవుడు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. తల్లిలాగా ప్రేమిస్తాడు, తండ్రిలాగా ఆదరిస్తాడు. అందుకోసమే యేసయ్య పాదముల దగ్గర ఎవరైతే ఎక్కువగా గడుపుతారో వారి జీవితంలో ఒక్కొక్క బాధ, ఒక్కొక్క భారం విడిపోతూ ఉంటుంది, సమాధానం వస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గ్రామ ప్రజలకి సమాధానం వచ్చును గాక. ఈ గ్రామ ప్రజలకు విడుదల కలుగును గాక. యేసయ్య ప్రేమ వీరిపైన కుమ్మరించబడును గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, నైనా ఈ రాత్రి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకుని, ఎవరెవరు ఏ భారంతో, ఏ దుఃఖంతో, ఏ వేదనతో ఉన్నారో ఎరిగిన దేవుడు వారి జీవితంలో గొప్ప సమాధానం కలిగించమని, దీవించమని, అద్భుతం జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.